హలో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్లో నిన్న మనం చెప్పుకున్నాం కదా కిచెన్ ఆర్గనైజేషన్ ఎలా అనేసి. ఇప్పుడైతే నేను కిచెన్ మొత్తం సర్దుతున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ పైన సెల్ఫ్ నుండి ఈ కింద సెల్ఫ్ వరకు అన్నీ అయితే తీసేసాను, నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇక్కడ సెల్ఫ్లో అయితే. ఇప్పుడు మనం నిన్న రాసుకున్న ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి ఈరోజు ఎలా ప్లేస్ చేయాలి, ఈ కిచెన్ని మొత్తం టోటల్గా ఎలా మార్చేయాలి అనేది చూద్దాం. మాకైతే ఇంతే చిన్న కిచెన్ ఉంది చూడండి, చూసుకుంటే ఇంత చిన్న కిచెన్. ఈ చిన్న కిచెన్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో చూద్దాం. అంతే, ఒక్కరు కూడా వెళ్తే ఇంకొకరు రానట్టు ఉంటుంది. సో ఈ కిచెన్ని మనకు నచ్చినట్టుగా, మనకు అన్ని విధాలుగా దొరికేటట్టుగా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నామో చూసేద్దాం. వాట్సాప్ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన కిచెన్లో పెద్ద వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది పెద్దగా ఉంది, దీన్ని నూడిల్స్ బాక్స్ అన్నమాట. పెద్ద పెద్దవి నాకు తొందరగా అవైలబుల్ ఉండేవి పైన ప్లేస్ చేస్తాను. చూడాలి ఎంత ప్లేస్ సేవ్ అవుతుందో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే నేను ఇలా ఆర్గనైజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సెల్ఫ్లో కూడా కొత్తగా తీసుకున్నాం చెప్పండి బాక్సెస్, అవి ఇక్కడ అయితే పెట్టేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను గ్లాస్ ఐటమ్స్ అన్నీ ఈ ప్లేస్లో పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఇందాక స్పేస్ వచ్చింది కదా, స్పేస్ని కవర్ చేయడానికి ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇవి బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్, ఇవి పెట్టడానికి నాకు ప్రజెంట్ బాక్సెస్ అయితే లేవు. సో ఇప్పుడు నేను ఈ ప్లేస్లో ఓకే, ఇక్కడ వరకు అయితే ఇట్లా సెట్ చేశాను, ఇంకా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే నేను ఇలా సర్దుకున్నాను. ఒకసారి చూడండి, పైన కింద వరకు ఈ 3 సెట్స్ అయితే ఇలా సర్దుకున్నాం. ఇప్పుడు 4th వచ్చేసి సర్దుకున్నాం. ఇక్కడ వరకు మసాలాలు అంటే రెగ్యులర్గా మనం ఏమైతే యూజ్ చేస్తామో అవే పెట్టేస్తాము. ఇవి ఓన్లీ ఇవి ఎంటీ బాక్సెస్. ఇక్కడ గ్లాస్ ఐటమ్స్, ఇక్కడ నుంచి వంట పెద్ద పెద్ద బాక్సెస్ అన్నమాట. రెగ్యులర్గా మనం రోజు పిల్లకైనా వంటకైనా యూజ్ అవ్వే అన్ని పెద్ద వాటిలో స్టోర్ చేసుకున్నాను. ఇక్కడ మీకైతే ఒక ఐడియా వస్తుంది కదా ఎలా సర్దుతున్నానని. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం పెట్టానో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మన కిచెన్ రెడీ అయిపోయింది. ఒక్కసారి చూడండి, నేను దగ్గర నుంచి చూపిస్తాను. ఇవన్నీ మీకు కనపడుతుంది. ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ అని చెప్పాను కదా, ఈ 4 సెల్ఫ్స్ని నేను నాకు వచ్చిన దాంట్లో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇక్కడ ఎగ్స్ ఇందాక చెప్పాను కదా,
ఇవన్నీ మసాలాల బాక్స్, ఇది ఎండు చేపల బాక్స్, ఇంక ఇవన్నీ నార్మల్ యూజ్ వచ్చేది. ఓకే, ఫైనలీ మా కిచెన్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇంకో సెల్ఫ్ అయితే చూపించాలి మీకు. ఇందులో అయితే ఏం పెట్టడానికి అయితే ఏం లేదు, చూడాలి ఇంకా ఫ్యూచర్లో ఏమైనా వస్తే పెట్టవచ్చు. ఇదే మన బ్లాగ్ అండి, ఫస్ట్ బ్లాగ్ ఇది, మన కిచెన్ టూర్ అన్నమాట. అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫస్ట్ వ్లాగ్ కాబట్టి నాకు కొంచెం కన్ఫ్యూజన్, అలాగే భయం, ఇంకా ఎంటర్టైన్మెంట్ ఎలాంటివి కావాలైనా మీరు నాకు కామెంట్ చేయండి. నేను మాత్రం మీకు రిప్లై ఇస్తాను. నాకు మాత్రం సపోర్ట్ చేయండి నా ఛానల్కి. ఇవాళకి ఇదే వ్లాగ్, రేపటి నుంచి డైలీ వ్లాగ్స్ వస్తాయి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నేను రోజు యాక్టివ్గా యూట్యూబ్లో ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.